హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన టొమాటో పికిల్ అండి. ఈ టొమాటో పికిల్ని చాలా ఈజీగా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా మనకి పచ్చడి కావాల్సిన టమాటాలని తీసుకోవాలి. నేనైతే 5 kgs టమాటాలను తీసుకున్నాను. ఈ టమాటో పికిల్కి టమాటాలు మరీ పండుగా ఉండొద్దు, అలానే కచ్చిగా కాకుండా కొద్దిగా దూరగా ఉన్న టమాటాలు మాత్రమే చూస్ చేసుకోవాలి. ఇలా దూరగా ఉన్న టమాటాలను చూస్ చేసుకున్నాక టమాటాలని శుభ్రంగా కడగాలి ఒకసారి వాటర్లో. ఇలా వాటర్లో శుభ్రంగా కడిగిన తర్వాత టమాటాల మీద వాటర్ ఏం లేకుండా ఈ విధంగా క్లాత్తో ఒకసారి బాగా తూడ్చేసుకోవాలి. టమాటాల మీద ఉన్న వాటర్ని ఇలా తూడ్చుకున్న తర్వాత ఒక టమాటాలు 4-5 ముక్కలుగా కట్ చేసుకోవాలి, సన్నగా పొడుగ్గా. అలా కట్ చేసిన వీడియో క్లిప్ మిస్ అయింది. టమాటాలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ టమాటాల్లో ఉన్న వాటర్ అండ్ గింజల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎలా అయినా టమాటా ముక్కలు అయితే ప్లెయిన్గా ఉండాలి. టమాటాలో నుంచి తీసిన రసం అండ్ గింజల్ని అస్సలు పడేయొద్దు, ఒక ప్లేట్లో ఉంచుకొని పక్కన పెట్టుకోండి, ఎందుకంటే పచ్చళ్ళు లాస్ట్లో యాడ్ చేయాలి. సో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా టమాటాలో ఉన్న రసమైన గింజల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. టమాటా ముక్కలు ప్లెయిన్గా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ముక్కల్లో గింజలైన రసం తీసిన తర్వాత ఇదిగో నేనైతే మేడ పైన ఆరబెట్టానండి. శుభ్రంగా డాబర్ మంచిగా కడిగేసి ఆరబెట్టాను. ఒక కవర్లో అయినా లేదంటే ఒక బస్తాలో అయినా వేసి ఆరబెట్టవచ్చు, కానీ త్వరగా ఆరవు అలా అయితే. సో ఈ విధంగా మంచిగా డాబాను శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టాను. అలానే ఎక్కువ ఆరొద్దు, అలానే పచ్చిగా ఉండొద్దు, ఒక మీడియం సైజులో ఆరితే సరిపోతుంది. నేను ఆరబెట్టిన టమాటాలు అయితే ఒక 3 hours 3 గంటల్లో ఆరిపోయాయండి. ఇప్పుడు 3 గంటల తర్వాత ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాను. ఆ తర్వాత 1/2 kg వరకు జీలకర్రని తీసుకొని జీలకర్రని మంచిగా దూరగా చిన్న మంటలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 1/2 kg వరకు వెల్లుల్లి అండి, మంచిగా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 1/2 kg వరకు మెంతులను కూడా దూరగా వేయించాలి. దూరగా చిన్న మంటలో మాడనివ్వకుండా వీడియోలో చూపించిన విధంగా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆవాలు అయితే 1/2 kgకి తక్కువ అండి, కొద్దిగా తక్కువ తీసుకోవాలి. అవి కూడా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర ఈ మూడింటిని అయితే తప్పనిసరిగా వేయించాలండి. వేయించి మిక్సీ పడితేనే చాలా టేస్ట్ ఉంటుంది ఆ పౌడరు. నెక్స్ట్ మనం ముందుగా ఆ టమాటాలో నుంచి టమాటా రసమైన ముక్కలు తీసాము, అందులోకి నిమ్మకాయ సేంత చింతపండు వేసుకొని పక్కన పెట్టుకోండి ఆ టమాటా రసాన్ని. నెక్స్ట్ ఆవాల పొడి, జీలకర్ర పొడి అండ్ మెంతుల పొడి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ముందుగా పొట్టు తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదా, ఆ వెల్లుల్లిని కూడా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగా. అలానే మొత్తం వెల్లుల్లి మిక్సీ పట్టొద్దు, 1/2 kg వెల్లుల్లి మిక్సీ పట్టకుండా కొద్దిగా ఒక 30 వరకు వెల్లుల్లి ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కొద్దిగా వెల్లుల్లిని మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ మనం ముందుగా ఎండలో ఆరబెట్టుకున్న టమాటా ముక్కలన్నిటినీ ఒక వెడల్పు ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్స్ ఉన్నాయి కదా, మెంతుల పౌడర్, ఆవాల పౌడర్, జీలకర్ర పౌడర్, వాటిని టమాటాల మీద మంచిగా చల్లుకోవాలి. అండ్ పేస్ట్ ఉంది కదా, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. టమాటా ముక్కల మీద వేసుకొని మంచిగా ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు, ఆ పేస్ట్ అండ్ పౌడర్స్ మంచిగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి.
ఈ విధంగా టమాటాలు మంచిగా పౌడర్లో కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. మేము తీసుకున్న ఎండుమిర్చి కారం అయితే చాలా కారం ఉందండి. సో అందుకే తక్కువ క్వాంటిటీ తీసుకున్నాము. సో ఈ విధంగా మీరు రుచికి తగ్గట్టుగా కారానికి తగ్గట్టుగా ఉప్పు కారం యాడ్ చేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూడండి, ఉప్పు కారం సరిపోయిందో లేదో తెలుస్తుంది. మంచిగా ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూస్తే సరిపోతుంది. ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది అర్థమైపోతుంది. ఈ విధంగా కారం ఉప్పు ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆయిల్ ముందే పెట్టేసుకున్నాను. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని బాగా వేడైపోయింది. బాగా కాగిన తర్వాత లాస్ట్లో మనం ముందుగా పక్కకు తీసుకున్న వెల్లుల్లి ఒక 30 వరకు పక్కకు తీసుకున్నాం కదా వెల్లుల్లి, మొత్తం మిక్సీ పట్టకుండా. సో ఆ వెల్లుల్లిని ఆయిల్లో వేసేసుకున్నాను. ఆయిల్లో వెల్లుల్లి కూడా మంచిగా దూరగా వేగిపోయాయి. ఆ తర్వాత పూర్తిగా ఆయిల్ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ టమాటా ముక్కల్లో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. మరీ పూర్తిగా చల్లారకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది ఆయిల్. ఈ విధంగా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ పచ్చడిలో మంచిగా కలిసేటట్టుగా కలుపుకొని పచ్చడి గిన్నెకి మంచిగా ఒక మూత పెట్టేసుకొని ఒక 3 డేస్ వరకు అలానే ఉంచేసుకోవాలి. వేరే డబ్బాలకు ఏం స్టోర్ చేసుకోకుండా. కానీ 3 డేస్ వరకు అలానే ఉంచేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. రోజుకు ఒక 3 టైమ్స్ అయినా కలుపుకోవాలి పచ్చడిని. కానీ నీళ్ళు అనేది అస్సలు తడి అనేది పడొద్దండి పచ్చడిలో. కొద్దిగా వాటర్ తగిలినా కూడా పచ్చడికి అంతా పాడైపోతుంది. సో ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మంచిగా క్యాప్ పెట్టేసుకొని ఒక 3 డేస్ తర్వాత మరొక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి. చాలా బాగుంటుందండి. సో వేడివేడి అన్నంలోకి తిన్నారంటే టేస్ట్ అసలు సూపర్గా ఉంటుంది. ఇదిగో 3 రోజుల తర్వాత టొమాటో పికిల్ని గిన్నెలో నుంచి తీసి ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా పచ్చడి పెట్టిన 3 రోజుల తర్వాత ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. అస్సలు పాడే ఛాన్సే ఉండదు. చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం. సో ఈ విధంగా టమాటాలని ఎండబెట్టి పచ్చడి పెట్టుకున్నారంటే చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడి. సో టమాటాలు మరీ పండుగ అలా అని మరీ కచ్చగా ఉండకుండా కొంచెం దూరగా ఉండాలి. సో అలా అయితేనే టమాటా పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఒకసారైనా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా టమాటాలని ఎండబెట్టి తీసుకున్నారంటే మనం తినేటప్పుడు టమాటా పచ్చడి వేసుకొని తినేటప్పుడు ముక్కలు కూడా టమాటా ముక్కలు చాలా టేస్ట్ అనిపిస్తాయండి ముక్కలు తినేటప్పుడు. సో ఈ విధంగా ముక్కలుగా ఉంటాయి ఎండబెట్టి తీసుకుంటే. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చళ్ళలో ఒకవేళ ఆయిల్ కూడా తక్కువ అయితే పచ్చడి పెట్టిన తర్వాత తక్కువ అనిపిస్తే బాగా ఆయిల్ని వేడి చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోవడమే ఇంకా పచ్చళ్ళలో. సో ఇంక అంతేనండి. ఈ విధంగా మంచి ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకొని ఇంకా మంచిగా క్యాప్ పెట్టేసి మనకు తినబుద్ధి ఉన్నప్పుడల్లా కొంచెం పచ్చడిని టేస్ట్ చేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అలాగే ఈ పచ్చడి ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో కలుద్దాం.